వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబుని కాపాడింది జగన్. ఇప్పుడు బుక్ అంటూ కూడా రఘురామకృష్ణరాజు ఒక షాకింగ్ కామెంట్ చేశారు. చంద్రబాబుని జగన్ కాపాడడం ఏంటి, ఇప్పుడు బుక్ అవ్వడం ఏంటి, అసలు రఘురామకృష్ణరాజు చేసినటువంటి కామెంట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఏపీ రాజకీయాలు ఇద్దరు కీలక నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి విపక్ష నేత హోదా లేకపోయినా కానీ విపక్ష పార్టీ ప్రత్యర్థిగా అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇద్దరికి సంబంధించినటువంటి ఒక విషయంలో ఒక లాజిక్ ఎలా వర్తిస్తుందో, గతంలో ఎలా వర్తించలేదో వివరించే క్రమంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇవాళ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కూడా జగన్ పైన అసెంబ్లీకి రానందున అనర్హత వేటు వేసే విషయంలో మీడియా అడిగినటువంటి ప్రశ్నకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు స్పందించారు. గతంలో చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయారని, అప్పట్లో ఆయన పైన అనర్హత వేటు పడలేదని, ఇప్పుడు మాత్రం జగన్కు అదే కారణంతో అనర్హత వేటు ఎలా వేస్తారని అడిగినటువంటి ప్రశ్నకు తనదైన శైలిలో రఘురామకృష్ణరాజు జవాబు ఇచ్చారు. ముందుగా జగన్ పైన అనర్హత వేటు గురించి కూడా ఆయన స్పందించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 20 రోజులు మాత్రమే, అంటే 20 రోజులు జరిగితే మాత్రం ఆయన పైన వేటు పడడం ఖాయమని కూడా రఘురామకృష్ణరాజు తేల్చారు. అయితే ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుందన్న దానిపైన కూడా జగన్ అనర్హత వేటు ఆధారపడి ఉందన్నారు. అయితే వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా మాట్లాడితే కుదరదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అంటే రాబోయే సమావేశాలు రోజులను బట్టి అనర్హత వేటు పరిధిలోకి వస్తారా లేదా అనేది కూడా నిర్ణయం ఉంటుందనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే మరోవైపు చంద్రబాబు గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆఖరి 2 సంవత్సరాలు సభకు రాలేదు, మరి కొంతమంది మాట్లాడడం సరికాదు అని రఘురామకృష్ణరాజు తెలియచేశారు. అంటే అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినా అనర్హత వేటు ఎందుకు పడలేదో రఘురామకృష్ణరాజు వెల్లడించారు. అప్పట్లో 2 ఏళ్ల పాటు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదన్న వాస్తవమే అయినా కానీ ఆ సమయంలో అసెంబ్లీ 60 పని దినాలు పని చేయలేదని, అందుకే ఆయన పైన అనర్హత వేటు పడలేదని కూడా రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో అలా కాదన్నారు. కాబట్టి ఆ రోజులను బట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజులను బట్టి 20 రోజులు జరిగితే ఆ 20 రోజులు కనుక రాకపోతే అనర్హత వేటు ఉంటుంది. గతంలో 60 రోజులు జరగలేదు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు అనేది ఆయన యొక్క లాజిక్ అనమాట. కాబట్టి చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా, దాన్ని బట్టి ఆయనకు అనర్హత వేటు పడుతుందా లేదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.